ఝాన్సీ ప్రజలకు నువ్వంటే ఇష్టమని నాకు తెలుసు. ఆ బ్లడీ కింగ్ ఆడవాళ్ళని చుట్టూ పెట్టుకుని పిచ్చి గంతులేస్తూ ఉంటాడు. పరిపాలన చేత కాదు అతనికి. ఝాన్సీ ప్రజలు నిన్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ గంగాధర్ రావు కంటే నువ్వు 100 times బెటర్. రాజుగారిని కించపరుస్తూ ఇంకొక్క మాట మాట్లాడావో నిన్నిక్కడ నరికి పారేస్తాను. ఓ మై గాడ్, అంత అభిమానమా? అది కూడా నిన్ను జైల్లో పెట్టిన వాడి మీద. ఆయన మా దేశానికి మహారాజు, మా దేశపు వాసులు. నాకెలాంటి శిక్ష విధించినా నేనది స్వీకరిస్తాను. అసలు నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి? సమర్ సింగ్, నీ చెల్లెలు కాని చెల్లెల్ని నువ్వు కాపాడలేవు. రేపటి ఆట ఆసక్తికరంగానే కాదు, ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ ని సృష్టించేది నేనే. ఆట స్టార్ట్ అయ్యేది అక్కడే, కానీ ఎండ్ అయ్యేది ఇక్కడ. గంగాధర్రావు విప్లవ వీరుడు జెండాని ఈ పాయింట్ పాతడానికి పోటీ పడతారు. నా అనుభవాన్ని బట్టి చూస్తే విప్లవ వీరుడు తప్పకుండా గెలుస్తాడు. అక్కడ జెండాని నేలపై పాతగానే ఇలా పర్ఫెక్ట్ జాబ్. ఇలాగే రేపు విప్లవ వీరుడికి చావు తప్పదు. అంటే ఝాన్సీ రాణి చస్తుంది. నేను అడిగినట్లు రాణిగారి దుస్తులు తెచ్చావా? తెచ్చాను. మహారాణి దుస్తులైతే తెచ్చావు, కానీ మా మను ఏకకాలంలో అవన్నీ ఎలా చేస్తుంది? ఒకవైపు ఆటలో విప్లవ వీరుడిగా పరుగులు తీస్తూ మరోవైపు మహారాణిగా అందరి ముందు ఎలా ఉండగలదు? ఇది చాలా అసాధ్యం తల్లి. అయ్యగారు, తమరు ఇప్పటికీ మా మహారాణి గారిని ఏదో చిన్నపిల్ల అనుకుంటున్నారు. అలా చూస్తూ ఉండండి, ఆవిడ ఆట మధ్యలో ఎలా వచ్చేస్తారో చూడండి. అది చుట్టుపక్కల ఉన్నవారు కూడా గుర్తించలేరు. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉండకూడదు. తమరు అక్కడ మైదానానికి వెళ్ళండి. మీరు ఎదురుగా ఉంటే ఆవిడ ధైర్యం మరింత పెరుగుతుంది. గంగాధర్రావు మహారాజుకి జై. విప్లవ వీరుడికి జై. విప్లవ వీరుడికి జై. విప్లవ వీరుడికి జై. మామగారు, మహారాణి గారు ఇంకా ఇక్కడికి చేరుకోలేదా? చిత్తం, అది ఆవిడ గారు ఒట్టు పెట్టుకున్నారట. మీరు విప్లవ వీరుడిని ఓడించే వరకు ఆవిడలా గుళ్ళోనే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారట. వెరీ ఇంట్రెస్టింగ్. రాణి గారు ఇక్కడే ఉన్నా లేనట్టుగా ఉంది. తమరు కూర్చోండి మామగారు. మహారాజా, క్రీడా స్థలంలో మనం ఇద్దరం ఒకరికొకరం పోటీదారులం. కానీ ప్రస్తుతం ఇక్కడ తమరు మా మహారాజు గారు. ఆట ఆరంభం కావడానికి ముందు దయచేసి మీరు నన్ను ఆశీర్వదించండి. ఆటలో మనం పోటీదారులం కావచ్చు, అయినా మేం తమరిని ఆశీర్వదిస్తున్నాం. విజయం అనేది అర్హులకి దక్కుతుంది. విప్లవ వీరుడికి జై. గంగాధర్రావు మహారాజుకి